బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్రం కాంగ్రెస్ డిమాండ్లపైన చర్చించనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. పాక్ను దారికి తీయడానికి మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెనడాలోని ఒట్టోవాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పంజాబ్ ఆఫ్ నాయకుడు దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక డిప్లొమా కోర్సు కోసం 2.5 సంవత్సరాల క్రితం ఒట్టోవాకు వెళ్ళింది. ఏప్రిల్ 25న 7 మెయిన్స్టన్ డ్రైవ్లో తన నివాసం నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత 11 గంటల 40 నిమిషాలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ మరుసటి రోజు ముఖ్యమైన పరీక్ష ఉన్న దానికి హాజరు కాలేదు. ఫోన్ ద్వారా సంప్రదించడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత ప్రయత్నించినప్పటికీ సహాయపడలేదని ఒట్టోవా హిందూ కమ్యూనిటీ తెలిపింది. దాంతో వంశిక ఆచూకీ తెలియాల్సిన కమ్యూనిటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమ్యూనిటీ ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించగా ఒట్టోవా బీచ్లో శవమై కనిపించింది. దీంతో ఆ మృతదేహాన్ని విద్యార్థిని వంశికగా భారత హైకమిషన్ ధృవీకరించింది. ఆమె మృతికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడుతున్నారని తెలిపారు. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళనని సీఎం దృష్టికి రైతులు తీసుకొచ్చారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన మే 2న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతి కాదని చెప్పిందని తెలిపారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు. ఇదే విషయాన్ని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి నిన్న తీసుకువచ్చారు. న్యాయపరమైన అంశాలు కేంద్రంతో చర్చించి మాట్లాడుతానని సీఎం చంద్రబాబు రైతులకు చెప్పారని వెల్లడించారు. నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి
టెండర్లు పిలవటం జరిగింది 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పెలమనూరు నియోజకవర్గం సీనియర్ ఐపీఎస్ పిఎన్ఆర్ ఆంజనేయులు 3వ రోజు సిఐడి కస్టడీలోకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు సిఐడి ఆంజనేయులను కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ తాడిగడప సిఐడి కార్యాలయంలో ఆంజనేయులు విచారణ జరుగుతోంది. సిఐడి ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నల్లగొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మే నెలకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క, మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటే 1,53 లక్షలు వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమనండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఓట్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఓట్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం ఇవ్వలేకపోయినావు. నీ చేతగాంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు.
దేనికి ఏడుస్తున్నావు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు, నిజమే. కానీ మీరు శుంఠలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మరోసారి పాక్ ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ పారా కమాండర్ అషీం మూసా హస్తం ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారిన హషీం మూసా లష్కరీ తోయిబాకు సహాయంగా చేస్తున్నట్లు, వారిని కాశ్మీర్కి పంపడంలో అతని సహకారం ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్పై భారత్ మెడికల్ వార్ మొదలుపెట్టనుంది. పాక్కు ఎగుమతి చేసే ఔషధాల వివరాలు సేకరించింది. ఇప్పటికే పాకిస్తాన్తో పలు దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్ ఇప్పుడు ఔషధాల ఎగుమతిపై దృష్టి సారించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ యుద్ధ విమానం ఒకటి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. FA-18E సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాన్ని నౌకలోని హ్యాంగర్ బేలో టోయింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని యుఎస్ నేవీ అధికారులు తెలిపారు. యోవెన్లోని హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక అకస్మాత్తుగా గట్టి మలుపు తీసుకుందని, ఆ సమయంలో విమానం నియంత్రణ కోల్పోయిందని అధికారులు తెలిపారు. స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ సుమారు 476 కోట్ల రూపాయల విలువైందని, ఈ ప్రమాదంలో ఒక నావికుడికి మాత్రం స్వల్ప గాయాలైనట్లుగా నౌకాదళం తెలిపింది. ఈ ప్రమాదం జరిగినప్పటికీ నౌకాదళ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని యుఎస్ఎస్ నేవీ స్పష్టం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబా నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో 7 సౌత్ కొరియా టూరిస్టులు గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదమని కారణమైందని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ కొరియా టూరిస్టుల భద్రాచలం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వేమ్ల నర్వాన్ గ్రామానికి చెందిన శివ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నారు. ఇటీవల విడుదలైన రిజల్ట్ విడుదలైంది. ఫలితాల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో వాళ్ళు తిడతారనే భయంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.